అంటే ఒక్కొక్కరుగా వైసీపీ నాయకుల పైన టీడీపీ ప్రభుత్వం ఇటువంటి చేష్టల పైన మీరేం చెప్తారు? ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మీరే ముందుకు వస్తున్న సందర్భం ఈ రోజు అంబటి రాంబాబు పైన అరెస్ట్ పైన మీరేమంటారు? ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా సాగుతుందన్నది ఒక తర్కణం. ఆయన కానీ ఆయన కొడుకు లోకేష్ గారు కానీ ఇవాళ అధికారం ఉంది కదా, మనకు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న గర్వంతో అదే కింది స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా నూరి పోస్తూ ఆ విషయాన్ని వాళ్ళ మెదడులో నింపుతూ ముందుకు తీసుకెళ్తున్నారనేది మనకు అర్థమవుతుంది. ఇవాళ ఒక సీనియర్ నాయకుడు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి మీద నిన్న ఉదయం ఒకసారి దాడికి ప్రయత్నం చేశారు. కర్రలతో రాడ్లతో తెగబడ్డారు. అప్పుడే పోలీసులు కంట్రోల్ చేయాల్సింది పోగా పోలీసులు సహకరించే ధోరణిలో వ్యవహరించారని మనకు అర్థమవుతుంది. ఆ సందర్భంగా ఆయన్ని మహిళలతో సైతం పచ్చి మాట్లాడుతూ తిడుతూ ఉంటే దాని మీద రియాక్ట్ అయితే సాయంత్రానికి ఆ స్థానిక ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే, ఆమె నాయకత్వంలో ఇల్లు ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించి బెదిరించి అందులో మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా ఇష్టానుసారం చేశారు. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళ ఆఫీస్ తగలబెట్టారు, కార్లు తగలబెట్టారు, విధ్వంసం సృష్టించారు. అంటే ఏ రకమైన పరిపాలన ఈ రాష్ట్రంలో అందుతుందో ప్రజలకి, ఎలాంటి కక్ష సాధింపులు వేధింపుల మధ్య వీళ్ళు ప్రయాణం సాగిస్తున్నారో మనం తెలుసుకోవచ్చు. ఎంత దుర్మార్గం అంటే క్షేత్రస్థాయిలో ఉన్న ఒక సాధారణ కార్యకర్త నుంచి పై స్థాయి వరకు ఉన్న నాయకుల వరకు ఎవరిని విడిచిపెట్టకుండా బెదిరించి బతికేద్దామనే ఫీలింగ్ లో ప్రతి ఒక్కడు ఆ కూటమిలో ఉన్న నాయకులందరూ ప్రవర్తిస్తున్నారు. మ్యాక్సిమము అదే ధోరణిలో వెళ్తేనే కానీ మన పార్టీలో గుర్తింపు ఉండదన్న ధోరణి వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కనబడుతుంది. ఒకప్పటి హుందాతనం మర్చిపోయారు. రాజకీయాలకు హుందాతనం ఉంటుంది, రాజకీయాలకి మనం కూడా హుందాగా ప్రవర్తించి పద్ధతి ప్రకారం ప్రవర్తించాలని మర్చిపోయి వాళ్ళ అంబటి రాంబాబు గారు అనే ఒక సీనియర్ నాయకుడి మీద దాడులు చేశారు. ఇది ఇక్కడతో ఆగదని మాకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే 2014-19 మధ్య ఇదే విధంగా ముద్ర పద్మనాభం గారిని కూడా చాలా దారుణంగా హింసించారు. వీళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా ఈ వేధింపులు, కక్ష సాధింపులు అనే ఒకే ఒక్క లక్ష్యంతో పనిచేస్తారు. వాళ్ళు మాత్రమే బాగుండాలి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళే బాగుండాలి, ఇంక మిగతా వాళ్ళందరినీ శత్రులుగా ప్రకటించుకుంటారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న మా పార్టీ మీద విషం చెమ్మడం, దాంతోపాటు ఇంకా దుర్మార్గంగా కలియుగ వెంకటేశ్వర కూడా లైన్లో తీసుకొచ్చారు, రాజకీయాల్లో తీసుకొచ్చారు. ఆయన లడ్డూ ప్రసాదం వివాదాస్పదం చేశారు. దాంట్లో ఆవు కొవ్వు కలిసిందన్నారు, పంది కొవ్వు కలిసిందన్నారు, రకరకాలు చెప్పారు. ఇప్పుడు అదేమీ లేదు అని అంటే మీరు అసలు ఎన్డీటీవీకి ఎందుకు పంపించారని ఆ ఈనాడులోని ఇతర పత్రికల్లో రాస్తున్నారు. అంటే ఎలా అయిపోయిందంటే వాళ్ళ చెప్పిందే వేదం, వాళ్ళు అనుకున్నదే జరగాలి. ఇది ఒక రాచరిక వ్యవస్థలాగా బిహేవ్ చేస్తున్నారు. ఇవాళ ఎన్డీటీవీ రిపోర్ట్లో జంతువు కొవ్వుల అవశేషాలు లేవని వచ్చింది అని మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక బీభత్సం సృష్టిస్తున్నారు. చాలా భయంకరమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. చూద్దాం ఎంతవరకు మీరు చేసి ప్రజల మనల్ని పొందుతారో మేము చూస్తాం. ఎందుకంటే సంక్షేమం ఇవ్వట్లే, పథకాలు అమలు చేయట్లేదు, మీ హామీలు అమలు చేయట్లేదు, కనీసం ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అందుకే అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి, మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ అంబటి రాంబాబు గారి మీద దాడి చేస్తారు, రేపు ఇంకొకరి మీద దాడి చేస్తారు. వాళ్ళ దాడులు ఏం కొత్త కాదు. అంత ముందు రోజు విడుదల రజనీ గారి మీద, భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద, అంత ముందు ఆ పిన్నెల్ అనే గ్రామంలో ఒక దళిత యువకుని, అంతకుముందు హెచ్చర్లో ఒక జరిగింది. అంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోతున్నారంటే హింసతో మనం భయపెట్టి ఈ రాష్ట్రంలో గొంతెత్తేవాడిని లేకుండా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన లేకుండా ఈ రోజు పెమ్మసాని కేంద్ర మంత్రి స్థాయి నుండి కూడా 24 గంటల్లో వైసీపీ నాయకులకి మేము అంటే చూపిస్తామంటున్నారు. పెమ్మసాని అనే ఆయన అమెరికాలో ఉంటూ అక్కడ తనకున్న ఆర్థిక బలంతో వచ్చి రాజకీయాల్లోకి తెలుగుదేశం పార్టీలో చేరి సడన్ గా కేంద్ర మంత్రి అయిపోయాడు. ఆయన బలం ఏంటి? ప్రజాబలమా? ఆయన బలం ఏంటి? ఆర్థిక బలం ఉంది కాబట్టి పార్టీలో ప్రముఖ స్థానం ఉంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి, కేంద్రంలో మంత్రిగా ఉన్నాను కాబట్టి అన్ని మరిచిపోయి వార్నింగ్లు ఇస్తా ఉన్నాడు ఆయన. నేను అనుకోవడం ఏంటంటే పైనుంచి పార్టీలో ఆ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ డైరెక్షన్ ఇచ్చి ఉంటారు, ఈ విధంగా మీరు ప్రవర్తించండి అని. కొత్త సాంప్రదాయాల్ని, కొత్త ఆనవాయితీలని వాళ్ళ రాజకీయాల్లోకి ప్రవేశపెడతారు. ఆంధ్రప్రదేశ్లో శాంతియుతమైన ఆంధ్రప్రదేశ్ని రావణ కాష్టంలాగా మార్చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కక్ష సాధింపు ఆ రోజు చేయాలంటే ఇవాళ ఎవరైనా ఏ పరిస్థితి ఉండేదో అర్థం చేసుకోండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా అనుచితంగా పచ్చి భాష మాట్లాడారని పట్టాభి అనే ఒక నాయకుడు ఆ రోజు పార్టీ ఆఫీస్కి అడగడానికి వెళ్తే దాడి చేశారని చెప్పి వాళ్ళ అధికారం వచ్చినట్టు కేసులు పెట్టారు. ఇదే విధంగా ఎన్నో కేసులు పాత 2021లో ఎవడో ఏదో అన్నాడని ప్రెస్ మీట్లో మాట్లాడాడని ఆ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళందరినీ మహిళల్ని కూడా నెలల తరబడి జైల్లో పెట్టి రమేష్ యాదవ్ గారని మా ఎమ్మెల్సీని ఆ పులివెందుల ఏదో జడ్పీటీసీ ఎలక్షన్కి వెళ్తే అక్కడ ఆయన మీద దాడి చేసి హారిక గారని మా జడ్పీ చైర్పర్సన్ కృష్ణా జిల్లా వాళ్ళ మీద దాడి చేసి పేరు నాని గారి ఇంటి మీద దాడి చేసి మన ఎవరు ప్రసన్న కుమార్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి అంటే వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ తోడున్నాడు. కాబట్టి మేమేం చేసినా చెల్లుబాటు అవుద్దనేది బహుశా తండ్రి కొడుకులకి బాగా అర్థమైనట్టుంది, బాగా ఎక్కిపోయినట్టుంది. సార్ ఫైనల్ చెప్పండి, ఒక ఎమ్మెల్యే అంటే ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజల యొక్క అనుగుణంగా ముందుకు వెళ్ళాలి. అటువంటిది జనసేన పార్టీకి సంబంధించి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం కూడా 3 రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కనీసం దీనిపైన జనసేన పార్టీ కానీ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఇటువైపు లోకేష్ చంద్రబాబు నాయుడు ఎవరు కూడా స్పందించలేని తీరు. నిన్న అంబటి అరెస్ట్ పైన వెంటనే హోంమంత్రి తానేటి నేత వచ్చి ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, వైసీపీ నాయకులంతా చూస్తూ ఉంటున్నారు. అప్పుడు స్పందించిన హోంమంత్రి ఈ రోజు మీ నాయకుల పైన స్పందించిన తీరు గురించి ఏమన్నారు? హోంమంత్రి ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతున్నారు తప్ప ఆవిడేమి ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఒకరోజు కూడా మాట్లాడలేదు. ఆవిడ ఇవాళకి కూడా అధికారంలోకి వచ్చి హోంమంత్రి అయినా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధినే మాట్లాడుతున్నారు. పార్టీ వాడిని వినిపించడం కానీ ప్రజల పట్ల బాధితుల పట్ల ఏ రోజున మాట్లాడారా? ఇవాళ మీరు చెప్పిన ఆ రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారి ఇన్సిడెంట్ అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, పార్టీలో తప్పులు జరిగినా ఆ ప్రజాప్రతినిధులు జరిగినా ఏ ఒక్కరోజు ఇది తప్పు అని చెప్పిన నాయకుడు ఎవరో కూటమిలో కనపడ్డా మీకు? కూటమిలో కనిపించేదంతా వాళ్ళు తప్పులు చేసినా మనం కాపాడుకోవాలి, ఎదరవాడు తప్పు చేయకపోయినా వాళ్ళని కక్ష సాధించాలి. ఇదే వాళ్ళ సూత్రం. ఆ సిద్ధాంతం మీద పార్టీలు నడుపుతున్నారు, వాళ్ళ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. 29లో మీరేం చెప్పదలుచుకున్నారు మా ఛానల్ ద్వారా? అంటే టీడీపీ నాయకులకి మీరేం చెప్పదలుచుకున్నారు ఈ యొక్క అంబటి అరెస్ట్ పైన కానీ ఈ యొక్క కూటమి పాలన గురించి? 2029 ఎన్నికల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తున్న ప్రజలు తీర్పిస్తారు కదా, కంగారు పడిపోవడం ఎందుకు? ప్రజల చేతిలో బలమైన ఆయుధంగా వాళ్ళ ఓటుని వాళ్ళని వినియోగించుకొనిస్తే. ఎందుకంటున్నానండి ఈ మాట? ఈ ఎన్నిక మీద 2024 ఎన్నికల మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ అని రకరకాల అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునే పరిస్థితే కానీ ఈ రాష్ట్రంలో ఉంటే, ఎలాంటి టెక్నాలజీ ట్యాంపరింగ్లు జరగకుండా ఉంటే అప్పుడు తెలుస్తుంది పని. ప్రజాగ్రహానికి గురి కావడం అనేది 100% ఖాయం. ఎందుకంటే ఏంటి తెగబడతానం ఏంటి, ఈ బరి తెగింపు ఏంటి, ఏం చేస్తున్నారు వాళ్ళకేమో అర్థమవుతుందా? అంబటి రాంబాబు అనే ఒక సీనియర్ నాయకుడు, కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, ఆయన ఇంటి మీద పడి సాక్షాత్తు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు లేకపోతే ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఏ దీంతో బయటికి వెళ్ళి రోడ్డు మీద పడ్డారు, వాళ్ళ ఇంటి మీద పడ్డారు, వాళ్ళ ఇంటిని ధ్వంసం చేశారు, వాళ్ళు విధ్వంసం చేశారు. ఎవరన్నా ఉంది వీళ్ళకి? వీళ్ళైతే ఏదైనా మాట్లాడచ్చు తెలుగుదేశం నాయకులు. అప్పటికే నేను రాంబాబు గారు నిన్న మధ్యాహ్నం ఈ ఇన్సిడెంట్స్ కన్నా ముందే నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, నేను చంద్రబాబు గారిని ఉద్దేశించి మాట్లాడేదని కూడా చెప్పారు. ఆయన చెప్పినప్పటికీ అంటే ఇవేవి జరగకముందే దాడికి ప్రిపేర్ అయినట్టు ఉంది. ఎందుకంటే తప్పు దొరికిపోయారు. వెంకటేశ్వర స్వామితో కలియుగ దైవంతో వాళ్ళు ఒక రాజకీయ క్రీడని మొదలుపెట్టారు. దాంట్లో తప్పని తేలింది కాబట్టి దానికి మసిపూసి మారేడికాయ చేసి దాన్ని డైవర్షన్ చేయాలి. ఇంకో పక్కన ఆ గీతంలో ఒక 5,000 కోట్ల రూపాయల ఆస్తి లోకేష్ గారి తోడళ్ళకి కట్టబెట్టే కార్యక్రమం, దాని నుంచి డైవర్షన్ చేయాలి. మొన్న ఇది తప్పు అని విశాఖపట్నం కౌన్సిల్లో మాట్లాడితే ఇంచుమించుగా 8 మంది కార్పొరేటర్లని గాయపడేలాగా కొట్టారు వైఎస్ఆర్ కార్పొరేటర్. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? దీన్ని బట్టి అర్థం కావట్లేదా? ఇవన్నీ ప్రజలు చూడలేదా? ఇదేమన్నా ఈనాడు మాత్రం ఏమన్నా యుగం కాదు కదా. ఆనాడు ఈనాటికి చాలా తేడా వచ్చింది మీడియాలో.